ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో మరొక మారు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలను ప్రేమించి గతించినటువంటి 18 అధ్యాయాల ధ్యానం వరకు కూడా దేవుడు తన అపారమైన కృపచేత మనల్ని నడిపించి ఈ 19వ అధ్యాయం ధ్యానాలకు మమ్మలను దేవుడు మనందరినీ కూడా నడిపించినందుకై నేను ప్రభుని స్తుతిస్తున్నాను. క్రమంగా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ వాక్యం పట్ల మీరు చూపిస్తున్న ఆసక్తిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. రండి, ఈరోజు మనము ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం అలాగే 20వ అధ్యాయం ఈ 2 అధ్యాయాలు కూడా ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. అయితే ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి వాక్య సత్యం గతించినటువంటి 18 అధ్యాయాల్లో మనం ఏం చూసాం అనంటే, మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రత్యక్షతను చూసాం. 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలు చూసాం. 4-5 అధ్యాయాల్లో సంఘం ఎత్తబడుట, అలాగే పరలోకంలో తండ్రి అయిన దేవుని ఆరాధన, గొర్రెపిల్ల ఆరాధనను మనం చూసాం. 6వ అధ్యాయంలో 6 ముద్రలు విప్పబడుట, 7వ అధ్యాయంలో 2 జనాంగాలు, 8వ అధ్యాయంలో 7 ముద్రలు విప్పబడగా అందులో మనము 8వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 4 బూరలు ఊదబడుట, వాటి తీర్పులను మనం 8వ అధ్యాయంలో మనం చూసాం. తర్వాత 9వ అధ్యాయంలో 5-6 బూరల తీర్పులు మనం చూసాం. తర్వాత మనం గమనించినట్లయితే 10వ అధ్యాయంలో దేవదూత చేతిలో ఉన్నటువంటి చిన్న పుస్తకం, 11వ అధ్యాయంలో దేవుని ఆలయం, 2 సాక్షులు వారి మరణాన్ని అలాగే వారు చనిపోయి తిరిగి లేవటాన్ని మనం 11వ అధ్యాయంలో చూసాం. తర్వాత 12-13 అధ్యాయాల్లో సాతాను యొక్క త్రిత్వం 666 ముద్రను గురించి 12-13 అధ్యాయాల్లో మనం చూసాం. తర్వాత 14వ అధ్యాయం సియోనులో గొర్రె పిల్లతో కలిసి 1,44,000 మంది, వారికి ఉన్నటువంటి ఆధిక్యతలు, అలాగే దేవదూత ప్రకటించిన నిత్య సువార్త, 2 రకాల పంటలు కోయుటను గురించి 14వ అధ్యాయంలో మనం చూసాం. 15వ అధ్యాయంలో పాత్రల తీర్పుకు సిద్ధపాటు, 16వ అధ్యాయం 7 పాత్రల తీర్పులు, 17-18 అధ్యాయాలు మత, రాజకీయ, వ్యాపార, బబులోను పతనాన్ని గురించి మనం 18 అధ్యాయాల వరకు ధ్యానం చేయటానికి ప్రభు కృప చూపించారు. నిజంగా ఈ 18 అధ్యాయాలలో ఉన్న సత్యాలను మనం గ్రహించే కృపనిచ్చిన ఆ దేవుణ్ణి మనం ఎంతైనా స్తుతించబద్దులమై ఉన్నాం. అయితే ఈరోజు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ముందుగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6-7 వచనాలు నేను చదువుతున్నాను. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరం, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. మనం ఈరోజు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 21 వచనాలు ఉన్నాయి. 21 వచనాలు కూడా 3 భాగాలుగా విభజించి ఈ 19వ అధ్యాయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 3 భాగాలు. మొదటి 10 వచనాలలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవాన్ని మనం చూస్తాం. రెండవదిగా 19వ అధ్యాయం 11 నుంచి 16వ వచనం వరకు యేసుక్రీస్తు యొక్క
రెండవ రాకడను గురించి మనం చూస్తాం. 11 నుంచి 16 వరకు యేసుక్రీస్తు యొక్క బహిరంగ రాకడ, రెండవ రాకడ, అది 11 నుంచి 16 వచనాల్లో మనం చూస్తాం. తర్వాత 17వ వచనం నుండి 21వ వచనం వరకు హర్ మెగిద్దోను యుద్ధం అని మనం చూస్తాం. కనుక ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 3 భాగాలుగా విభజించి మనం ఆలోచించాలి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం, రారాజు యొక్క రాకడ, హర్మగిద్దోను యుద్ధం, ఇవి 3 భాగాలుగా 19వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయాలి. రండి, ముందుగా 19వ అధ్యాయం మొదటి 10 వచనాలలో మనం ఏం చూస్తాం అనంటే, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. ఈ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం మనకు అర్థం కావాలంటే యూదుల సాంప్రదాయంలో ఉన్నటువంటి వివాహం గురించి మనం కొంతైనా అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే ఈనాడు యూదుల వారి సాంప్రదాయంలో వారి వివాహ కార్యక్రమం ఎలా జరగబోతుందో అలాగే ప్రకటన గ్రంథంలో కూడా గొర్రెపిల్ల వివాహ మహోత్సవ వేడుకకు ఒక నమూనా మనం వారి కార్యక్రమం ద్వారా కూడా మనం గుర్తించవచ్చు. ఎలాగో చెప్తాను వినండి. యూదుల వివాహ కార్యక్రమాలలో మనకి వాళ్ళ వివాహాల్లో మనం ఒక 12 అనుభవాలు మనం చూస్తాం. యూదుల యొక్క వివాహంలో ఒక 12 అనుభవాలు ఉంటాయి. ఆ 12 అనుభవాలు మనకు అర్థమైతే ఈ గొర్రెపిల్ల వివాహ మహోత్సవాన్ని మనం చాలా సులభంగా మనం అర్థం చేసుకోగలుగుతాం. అయితే యూదుల వివాహ ఆ కార్యక్రమంలో ఏంట అనుభవాలు అనంటే 12 అనుభవాలు చెబుతాను, జాగ్రత్తగా గమనించండి. మొదటి అనుభవం ఏంటనంటే పెండ్లి కుమార్తెను ఎంపిక చేయుట. అది మొదటి అనుభవం. పెండ్లి కుమార్తెను ఎవరు ఎంపిక చేస్తారు అనంటే తండ్రి, అలాగే పెండ్లి చేసుకోబోయే పెండ్లి కుమారుడు. తండ్రి కుమారుల ఎంపిక ద్వారా పెండ్లి కుమార్తె ఎంపిక చేయబడుతుంది. ఇది యూదుల సాంప్రదాయంలో ఉన్నటువంటి మొదటి అనుభవం. ముందుగా తండ్రి తన కుమారునికి సరిపోయినటువంటి వధువుగా ఆ పెండ్లి కుమార్తె ఎవరు అని తండ్రి ఎంపిక చేస్తాడు. అలాగే కుమారుని ఎంపిక కూడా ఉంటది. ఇది మన వరకు తీసుకొని వస్తే నిజమే కదా, తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వధువు సంఘంగా మనల్ని వారిద్దరూ కూడా ఎంపిక చేసుకున్నారు. నిజంగా ఇది దేవుని ఏర్పాటు, అది మనం గుర్తించాలి. రెండవదిగా మనం చూస్తే ఆ యూదుల సాంప్రదాయంలో రెండవ అనుభవం ఏంటనంటే ఎప్పుడైతే పెండ్లి కుమార్తెను వారు చూసి తండ్రి అలాగే కుమారుడు కూడా, పెండ్లి కుమారుడు కూడా ఎంపిక చేసుకుంటారో రెండవదిగా ఏంటనంటే వారు వాళ్ళు మొహర్ అంటారు, మొహర్ చెల్లిస్తారు. మొహర్ అంటే వధువును సొంతం చేసుకోవటానికి కొంత రుసుం వాళ్ళు చెల్లిస్తారు. ఇది మన వరకు తీసుకొని వస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మనల్ని తన సొంతం చేసుకోవటానికి ఆయన చెల్లించిన వెల, రుసుం ఏంటనంటే తన అమూల్యమైన రక్తమే. తన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు. యూదుల సాంప్రదాయంలో వాళ్ళు కొంత రుసుం, వెల చెల్లించి వధువును సొంతం చేసుకుంటారు. అయితే ఇప్పుడేమో ఆడవాళ్ళు మగవాళ్ళకి ఇస్తున్నారు. ఇది మన దేశ సాంప్రదాయం. కానీ యూదుల సాంప్రదాయంలో పెండ్లి కుమారుడే పెండ్లి కుమార్తెకు కొంత చెల్లిస్తాడు, వెల చెల్లిస్తాడు. అలాగే దేవుడు కూడా ఆయన మనల్ని ఎంపిక చేసుకొని తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క విలువైన రక్తం చెల్లించబడటం ద్వారా మనల్ని వధువుగా ఆయన చేర్చుకున్నాడు. ఇది రెండవది. మూడవదిగా ఎప్పుడైతే ఈ రెండు
తండ్రి కుమారుల ఎంపిక, అలాగే వధువు కొరకు వెల చెల్లించబడద్దో, మూడవదిగా వధువు తన అంగీకారాన్ని తెలియచేస్తుంది. ఇది మూడో విషయం. తన అంగీకారాన్ని తెలియచేస్తుంది. అవును, ఆయనకు నేను భారీగా ఉంటాను అనే అంగీకారాన్ని యూదుల సాంప్రదాయంలో మూడవదిగా వధువు చెల్లిస్తుంది. తర్వాత నాలుగవదిగా వారిద్దరూ కూడా వాగ్దానాలు చేస్తారు. యేసు ప్రభు మనతో వాగ్దానం చేశాడు, నిన్ను విడువను ఎడబాయను అని. మనం కూడా ఎప్పుడైతే ఒక వ్యక్తి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటారో, మనం కూడా ఆయనతో వాగ్దానం చేస్తాం, ఈ దినం మొదలుకొని చివరి వరకు కూడా నమ్మకంగా నీ కొరకు నేను జీవిస్తాను అనే వాగ్దానాలు వారి మధ్యలో ఎలా జరుగుతాయో మన మధ్యలో కూడా అంతే. ఆ తర్వాత ఐదవది ఏంటనంటే గిన్నెతో నిబంధన చేయుట. గిన్నెతో నిబంధన అంటే పెళ్లి కుమారుడు అంటే వాగ్దానాలైన తర్వాత వరుడు గిన్నెలో ఉన్నది తాగి దాన్ని వధువుకిస్తాడు. మొదటి గిన్నె తను తాగి ఆ తర్వాత దాన్ని వధువుకిస్తాడు. మొదటి గిన్నె ఆరంభంలో అక్కడే వాళ్ళు తాగుతారు. తర్వాత చివరి గిన్నె వివాహంలో త్రాగుట అనేది ఉంటది. ఇది కూడా మన వరకు తీసుకొని వస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన అప్పగింపబడే రాత్రి ఒక గిన్నెను పట్టుకొని, ఒక పాత్రను పట్టుకొని ఆయన తన శిష్యులకి ఇచ్చి త్రాగండి అని చెప్పాడు. మరల చివరిలో కూడా నా తండ్రి రాజ్యంలో మరలా మనం తాగుదామని చెప్పాడు. కనుక గిన్నెతో నిబంధన చేయుట, వరుడు తాగి వధువుకిస్తాడు. ఇది ఐదవ విధానం. తర్వాత ఆరవది ఏంటనంటే వరుడు వధువుకి కొన్ని బహుమానాలు ఇస్తాడు. యేసు ప్రభు కూడా మనకిచ్చిన గొప్ప బహుమానం, వరుడైన యేసు క్రీస్తు వధువైన మనకు ఆయన అనుగ్రహించిన గొప్ప బహుమానం ఏంటనంటే మొట్టమొదటిది రక్షణ. యేసుక్రీస్తు తన వధువు సంఘమైన మనకు ఆయనిచ్చిన గొప్ప బహుమానం, వెలకట్టలేని బహుమానం, కోట్ల రూపాయల కంటే విలువైన బహుమానం. అది గొప్ప రక్షణ. ప్రభు మనకి ఉచితంగా తన రక్షణనే ఇచ్చాడు. రెండవదిగా పరిశుద్ధాత్మనిచ్చాడు. మూడవదిగా పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ఇలా ఎన్నో బహుమానాలు యేసుక్రీస్తు ఈనాడు వధువు సంఘానికి ఆయన బహుమతులు ఇచ్చాడు. యూదుల సాంప్రదాయంలో కూడా వాగ్దానాలు అయిన తర్వాత గిన్నెలోనిది త్రాగిన తర్వాత వరుడు వధువుకి బహుమానాలు ఇస్తాడు. ఆ తర్వాత ఏడవదిగా పెండ్లి కుమారుడు ఏం చేస్తాడంటే పెండ్లి కుమార్తెను వదిలి వెళ్ళిపోతాడు. ఇంకా పెళ్లి అవలేదు, వాగ్దానాలైని, కానీ తర్వాత పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను వదిలి ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళేటప్పుడు ఇలా చెబుతాడు. ఏమని చెబుతాడంటే, కలవరపడకండి, నేను మరలా వస్తాను, అన్నీ సిద్ధం చేస్తాను, మనం ఉండుటకు నివాసాలు నేను ఏర్పరిచి నేను మరలా వచ్చి నిన్ను తీసుకొని వెళతాను, నీవు నాతో జీవితకాలం అంతా మనము బ్రతుకు దినాలన్నీ నీవు నా తండ్రి ఇంట ఉంటావు అని చెప్పి ఇక్కడ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను వదిలి ఆయన కలవరపడద్దని చెప్పి అన్నీ సిద్ధం చేసి మరలా వస్తానని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. ఇది నిజంగా ఎంత సత్యం! అయితే వినండి, యోహాను సువార్త 14వ అధ్యాయంలో కూడా వరుడైన క్రీస్తు ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఆయన తన పిల్లలతో చెప్పిన మాట, మీరు కలవరపడకండి, మీ హృదయాలు కలవరపడనివ్వకండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళతానని యేసు ప్రభు ఆయన సంఘాన్ని ఈ భూమి మీద ఉంచి ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళినట్లుగా మనం చూస్తాం. కనుక యూదుల సాంప్రదాయంలో ఇది 7వ విషయం. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను కలవరపడొద్దు,
నేను మరలా వస్తాను, నిన్ను తీసుకొని వెళతాను, మనము యుగాయుగాలు ఉందాం అని చెబుతాడు. తర్వాత 8వ మాట ఏంటనంటే, పెండ్లి కుమారుడు తను వివాహం చేసుకోబోయే పెండ్లి కుమార్తె కొరకు ఎప్పుడు వస్తాడు అనంటే, తండ్రి ఎప్పుడైతే పంపిస్తాడో అప్పుడే ఆ కుమారుడు వెళ్ళి వధువును తెచ్చుకుంటాడు. ఇది యూదుల సాంప్రదాయంలో 8వ విషయం. తండ్రి పంపినప్పుడే కుమారుడు వెళ్ళి వధువును తెచ్చుకుంటాడు. ఇది నిజం. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా పరలోకంలో ఉన్న ఆయన భూమి మీద ఇప్పుడు వధువు సంఘం ఉంది. మనమే ఆయన సంఘం. ఈనాడు రక్షింపబడి మారు మనసు పొంది బాప్టిజం తీసుకొని సార్వత్రిక సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన సంఘంలో సభ్యులు. కనుక తండ్రి పంపినప్పుడు ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. తండ్రి పంపినప్పుడు కుమారుడు వస్తాడు, తర్వాత మనల్ని తీసుకొని వెళతాడు. తర్వాత 9వది ఏంటంటే, వధువు ఏం చేస్తుందంటే వరిని కొరకు సిద్ధపరుచుకుంటుంది, పెండ్లి కొరకు సిద్ధపడుతూ ఉంటుంది, తనను ప్రతిష్ఠించుకొని పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. తర్వాత 10వది, ఒక దినం వస్తుంది, తండ్రి చెబుతాడు, కుమారుడు వెళ్ళి తన భార్యను తన అంతఃపురానికి తీసుకొని వెళ్తాడు. 11వది ఏంటనంటే, వధువు వరుడు ఒకే గదిలో 7 రోజులు ఉంటారు. తన కొరకు ఆశతో చాలా దినాల నుండి ఎదురు చూస్తున్న వధువును ప్రేమతో హక్కును చేర్చుకుంటాడు, వధువును ప్రశంసిస్తాడు, బహుమానాలు కిరీటాలు ఆయన ఇస్తాడు. ఇది నిజంగా ఎంత వాస్తవం. సంఘం ఆయన వచ్చి పరలోకంలో ఉన్న తండ్రి ఎప్పుడైతే వధువు సంఘాన్ని తీసుకొని వెళ్ళటానికి పరలోకం నుండి యేసును పంపిస్తాడో, ఆయన పరలోకం నుండి మధ్యాకాశానికి వస్తారు. అలా వచ్చినప్పుడు భూమి మీద సంఘం మధ్యాకాశానికి వెళ్ళద్ది. అక్కడ 7 సంవత్సరాలు ఇక్కడ ఇక్కడ సాంప్రదాయం ప్రకారం 7 రోజులు వాళ్ళు కలిసి ఉన్నట్లు సంఘం 7 సంవత్సరాలు మధ్యాకాశంలో ఉంటది. ఆ మధ్యాకాశంలో ఉన్న సంఘాన్ని ప్రభు హక్కును చేర్చుకుంటాడు, సంఘాన్ని ప్రశంసిస్తాడు, బహుమానాలు ఇస్తాడు, కిరీటాలు ఇస్తాడు. ఇది నిజంగా ఎంత సత్యం. ఆ తర్వాత 7 ఆ రోజుల తర్వాత యూదుల సాంప్రదాయం ప్రకారం పెళ్లి కుమారుడు తన భార్య అయిన సంఘాన్ని ఆయన వెంటబెట్టుకొని 7 రోజుల తర్వాత వధువును అందరికీ చూపిస్తాడు, బయటికి తీసుకొని వస్తాడు. నిజమే కదా. యేసు ప్రభు కూడా ఆయన ఏం చేస్తాడు అనంటే 7 సంవత్సరాల తర్వాత ఆయన తన సంఘాన్ని వెంటబెట్టుకొని ఇప్పుడు మనం ఉన్న భూమి మీదకి తన సంఘాన్ని వెంటబెట్టుకొని భూమి మీదకి వస్తాడు. అప్పుడు భూమి మీద 1000 ఏండ్లు సంఘం ఈ భూమి మీద ఆయనతో ఏలుబడి చేస్తూ ఆయన పాలనలో సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటది. మనం చాలాసార్లు 7 సంవత్సరాల విందు అని మనం పాటలు కూడా ఉన్నాయి. కానీ 1000 ఏండ్లు విందు, భూమి మీద 1000 ఏండ్ల పాలన, అది 1000 ఏండ్ల విందు. 7 సంవత్సరాల సంఘం మధ్యాకాశంలో ఉంటది. అక్కడ దేవుడు బహుమానాలు కిరీటాలు ప్రశంసిస్తాడు, హక్కును చేర్చుకుంటాడు. తర్వాత సంఘాన్ని తీసుకొని భూమి మీదకి వస్తాడు. 1000 ఏండ్ల విందు, ఆయన చేసే విందు అది 1 రోజు 2 రోజులు కాదు, 1000 సంవత్సరాలు ఆ విందులో ఉండటం అది నిజంగా ఎంతో గొప్ప విషయం. ఇది యూదుల వివాహ మహోత్సవం. సేమ్ అలాగే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో గొర్రెపిల్ల వివాహ మహోత్సవ వేడుక ఉంది. ఇది కూడా అంతే. 2000 సంవత్సరాల క్రితం గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. తర్వాత తన ప్రాణం పెట్టాడు, వెల చెల్లించాడు. మనం విశ్వసించాం, మనము వధువులమయ్యాం. ఆయన కలవరపడొద్దు, నేను వెళుతున్నానని పరలోకానికి వెళ్ళాడు. తర్వాత తండ్రి పంపినప్పుడు ఆయన మధ్యాకాశానికి వస్తాడు, సంఘం ఎత్తబడద్ది. 7 సంవత్సరాల సంఘం మధ్యాకాశంలో. తర్వాత ఆయన తన సంఘాన్ని వెంటబెట్టుకొని భూమి మీదకి వస్తాడు. ఇది గొర్రెపిల్ల వివాహ మహోత్సవం.
అయితే ఈ మొదటి 10 వచనాల్లో మనం ఏం చూస్తాం అనంటే వివాహ సమయాన్ని చూస్తాం. రెండవదిగా 19వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో ఇంకా మనం ఏం చూస్తాం అనంటే వివాహ స్థలాన్ని చూస్తాం. తర్వాత మూడవదిగా 19వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో ఇంకా మనం ఏం చూస్తాం అనంటే వివాహ ఆహ్వానితులను మనం చూస్తాం. అవి ఒక్కొక్కటిగా మనం లోపలికి వెళ్ళి చూద్దాం. మొదటి మాట వివాహ సమయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. అటు తరువాత అని ఉంది. అటు తరువాత అంటే ఎప్పుడు? అటు తరువాత అంటే 7 సంవత్సరాలు ముగింపు తరువాత, 7 ఏండ్లు శ్రమల కాలం భూమి మీద. సంఘం, ఎత్తబడిన సంఘం మధ్యాకాశంలో ప్రభుతో 7 సంవత్సరాలు మధ్యాకాశంలో సంఘం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఉంటది. 7 సంవత్సరాల తర్వాత అది అటు తర్వాత అంటే. తర్వాత 19వ అధ్యాయం మొదటి వచనంలో అటు తరువాత అనంటే మనం 17, 18 అధ్యాయాల్లో మత, రాజకీయ, వ్యాపార బబులోను కూలిపోయిన తర్వాత అని అర్థం. కనుక 19:1లో అటు తరువాత అది దాని అర్థం. తర్వాత చూడండి ఇంకేముంది 19వ అధ్యాయం మొదటి వచనం. బహు జనుల శబ్దం వంటి గొప్ప స్వరం పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి అని ఉంది. ప్రభువుని స్తుతించుడి అని ఉంది ఇక్కడ. వివాహ స్థలం ఎక్కడ అనంటే అదే 19వ అధ్యాయం. బహు జనుల శబ్దం వంటి గొప్ప స్వరం పరలోకమందు అని ఉంది. కనుక పరలోకమందు, పరలోకమందు ఏం జరుగుతుంది అనంటే చూడండి ఇక్కడ 19వ అధ్యాయం మొదటి వచనంలో ప్రభువుని స్తుతించుడి అని మనం చూస్తాం. పరిశుద్ధులు, ప్రవక్తలు ప్రభువుని స్తుతిస్తున్నారు. ప్రభువుని స్తుతించుడి అని 19వ అధ్యాయం మొదటి వచనంలో ఆ మాట ఉంది. ప్రభువుని స్తుతించుడి అనంటే అక్కడ పైన 2 వేసి పుట్నోట్లో కింద హల్లెలూయా అని ఉంది. హల్లెలూయా అనే మాట. కనుక ఈ మాట ఈ 19వ అధ్యాయంలో 5 పర్యాయాలు, 5 సార్లు స్తుతించుడి, స్తుతించుడి, హల్లెలూయా, హల్లెలూయా అనే ఈ మాట 5 పర్యాయాలు రావటం మనం చూస్తాం. అసలు హల్లెలూయా అనే పదం పాత నిబంధనలో 24 సార్లు, క్రొత్త నిబంధనలో 5 సార్లు ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇంతకీ హల్లెలూయా అనే పదం దాని అర్థం ఏంటి? హల్లెలూయా అంటే ప్రభువుని స్తుతించుడి అని అర్థం. ఈ మాట పరలోక పదం. చాలాసార్లు ఈ పదాన్ని చాలా మంది ఈ పదాన్ని తక్కువ చేసి కొన్ని సంఘాల్లో నిద్రపోతూ ఉన్నప్పుడు హల్లెలూయా అని అంటూ ఉంటారు. ఈ పదాన్ని అలా వాడకూడదు. గమనించండి, హల్లెలూయా అనే పదం అది చాలా ఉన్నతమైన గొప్ప పదం. అది పరలోక పదం. అది పరలోకమందు మనం చూస్తే పరిశుద్ధులు, ప్రవక్తలు, తర్వాత బహుజనులు ప్రభువుని స్తుతించండి హల్లెలూయా అని వారు గణపరుస్తున్నారు. ఇది ఎంతో గొప్ప పదం. కనుక ఈ గొప్ప పదాన్ని మనం ప్రతి చిన్నదానికి కూడా హల్లెలూయా అని, ప్రతి చిన్న మాటకి హల్లెలూయా అని మనం సంబోధించకూడదు. దాని వెనక చాలా గొప్ప భావంతో ఈ పదాన్ని మనం వాడాలి. అంతే తప్ప నిద్రపోయే వాళ్ళు హల్లెలూయా చెప్పండి, తర్వాత మెలకువగా ఉన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి, ఇలాంటి చిన్న చిన్న పదాలకి, చిన్న చిన్న విషయాలకి ఈ పదాన్ని మనం ఇప్పుడు ఎక్కువగా వాడేస్తున్నారు. ఇది పరలోక పదం. ఈ పదం వెనక ఎంతో గొప్ప అర్థం ఉంది. అది మనం గుర్తించాలి. హల్లెలూయా అంటే ప్రభువుని స్తుతించుడి, ప్రభువుకి స్తోత్రం అనే భావం. తర్వాత చూడండి, ఈ పదం 5 చోట్ల 5 సార్లు మనం ఈ 19వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో 5 పర్యాయాలు రావటాన్ని మనం చూస్తాం. అసలు ప్రభువుని స్తుతించడానికి ఇక్కడ కారణాలేంటి అనంటే చూడండి, మొదటి వచనంలో అటు తర్వాత బహు జనుల శబ్దం వంటి గొప్ప స్వరం పరలోకమందు ఇలా చెప్పుట వెంటిని, ప్రభువుని స్తుతించుడి, రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికి చెల్లును. అంటే ప్రభువుకి మనము హల్లెలూయా అని ఎప్పుడు అనాలంటే ఆయన ఇచ్చిన రక్షణను బట్టి,
ఆయనను స్తుతించడానికి కారణాలు ఏంటంటే ఆయన ఇచ్చిన రక్షణను బట్టి మనం ఆయనకి స్తుతులు చెల్లించాలి. ఇది మొదటి వచనం. రెండవ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి ప్రతిదండన చేసెను. మరి రెండవసారి వారు ప్రభువుని స్తుతించుడి అనిరి. అంటే మనం ప్రభుకి ఎప్పుడు స్తుతులు చెల్లించాలనంటే ఆయన తీర్పులను బట్టి ప్రతిదండన చేశాడు. మహాబబులోను కూలిపోయింది. ఆ వేశ్యకు ఆయన తీర్పు తీర్చాడు. తన దాసుల యొక్క రక్తం ప్రార్థించింది దండన చేయమని. కనుక ఎప్పుడైతే శత్రు రాజ్యాలు కూలిపోయినాయో అప్పుడు వారు ప్రభువుని స్తుతిస్తూ హల్లెలూయా అని అన్నారు. మూడవదిగా చూడండి, 3-4 వచనాలు చదువుతున్నాను. ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలు 4 జీవులు సాగిలపడి ఆమేన్, ప్రభువును స్తుతించుడి అని చెప్పుట, సింహాసనాసీనుడకు దేవునికి నమస్కారం చేసిరి. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడు వారులారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరం సింహాసనము నద్ద నుండి వచ్చెను అని మనం చూస్తాం. అంటే 3, 4, 5 ఆ వచనాలలో వారు దేనిని బట్టి ప్రభుకి స్తుతులు చెల్లిస్తున్నారంటే ఆయన సార్వభౌమత్వాన్ని బట్టి, ఆయన అధికారాన్ని బట్టి వారు ఆయనకి స్తుతులు చెల్లిస్తున్నారు. తర్వాత 5వదిగా 6, 7 వచనాల్లో అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. అంటే 6, 7 వచనాల్లో ఆయన ఏలుబడిన బట్టి మన ప్రభువు ప్రపంచాన్ని సర్వలోకాన్ని ఆయన ఏలువాడు కనుక ఆయన ఏలుబడిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ హల్లెలూయా 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 అనే ఈ పదాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది 7వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలు. ఆ తర్వాత 7 నుంచి 10 వచనాలలో వివాహ ఆహ్వానితులను మనం చూస్తాం. ఎవరు వీరు అనంటే 6వ వచనం కూడా చదువుతున్నాను చూడండి. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరం సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని అని మనం చూస్తాం. కనుక 7వ వచనంలో పాత నిబంధన పరిశుద్ధులు, శ్రమల కాల పరిశుద్ధులు, కోట్ల కొలది దేవదూతలు, పరలోక ఆ సైన్యము కూడా సంతోషముతో ఉత్సాహముతో దేవుణ్ణి మహిమపరుచుచున్నట్లుగా మనం చూస్తున్నాం. 8వ వచనం, మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. 8వ వచనంలో ఆమె ధరించినటువంటి నీతి క్రియలు, సంఘం తను ధరించిన నీతి క్రియలు, మత్తయి సువార్త 6, 7 అధ్యాయాల్లో ఉన్న ఆ నీతి క్రియలను ధరించిన వధువు సంఘాన్ని ఇక్కడ మనం చూస్తాం. 9వ వచనంలో మనం చూస్తే, మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఎవరు ఈ పెండ్లి విందుకు పిలువబడిన వారు అనంటే పెళ్లి కుమార్తె ఏమో సంఘవధువు. సంఘవధువు అంటే ఇప్పుడున్న సంఘం. మరి ఆహ్వానితులు ఎవరు అనంటే పాత నిబంధన పరిశుద్ధులు, అలాగే శ్రమల కాల పరిశుద్ధులు, గొర్రెపిల్ల వివాహ విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఈ మాటలు యథార్థమైన మాటలని నాతో చెప్పాను. 10వ వచనాన్ని మనం చూస్తే, అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై, అంటే యోహాను ఈ సంగతులన్నీ చెప్పుచున్న దేవదూతకు అతని పాదాల మీద పడి సాగిలపడ్డాడు. అప్పుడు వెంటనే ఆ దేవదూత ఇలా చెప్పాడు, అతడు వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుణ్ణి. దేవునికే నమస్కారం చేయి, నాకెందుకు నమస్కారం చేస్తావు? మనము దేవునికి నమస్కారం చేయాలని చెప్పి యేసును గూర్చిన సాక్ష్యము
ప్రవచన సారమని నాతో చెప్పాను. యోహాను దూత మధ్య సంభాషణను మనం 10వ వచనంలో చూస్తాం. ఇది ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో ఉన్నటువంటి వివరణ. ఆ తర్వాత చూడండి 11 నుండి మనం 21 వచనాల వరకు మనం చూస్తే అక్కడ ఇలా ఉంది. చదువుతున్నాను నేను. 11వ వచనం. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడిదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండిన వాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము కలిగిన వాడు. ఇక్కడ ఈ తెల్లని గుర్రం మీద వచ్చే ఆయన ఎవరు అనంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు. మనం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మనం మొదటి తెల్లని గుర్రం మీద వచ్చిన క్రీస్తు విరోధి. అప్పుడు వాడు కూడా తెల్లని గుర్రం మీద వచ్చాడు. కానీ వాడు తెల్లని గుర్రం మీద ఆ 7 ఏండ్ల శ్రమల కాలంలో ప్రారంభంలో వచ్చి యూదులను అలాగే ప్రపంచ దేశాల్లో ఉన్న మనుషుల్ని క్రూర మృగం మోసం చేస్తాడు. కానీ ఇక్కడ వచ్చే తెల్లని గుర్రం మీద వచ్చుచున్న యేసు వారెవరంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు. కనుక ఇక్కడ 19వ అధ్యాయం 11వ వచనంలో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండిన వాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము కలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయించు యుద్ధము జరిగించుచున్నాడు అని మనం చూస్తాం. కనుక ఇక్కడ యేసు ప్రభు ఆయన బహిరంగంగా భూమి మీదకి ఆయన రాబోతున్నాడు. వినండి, ఇక్కడే 2 విషయాలు గ్రహించాలి. మనం చాలాసార్లు యేసు ప్రభు రాకడ, రెండవ రాకడ అంటాం. రెండవ రాకడ అంటే రెండవ రాకడలో 2 భాగాలు ఉంటాయి. మొదటిదేమో రహస్య రాకడ, రెండవదేమో బహిరంగ రాకడ. రహస్య రాకడలో పరలోకంలో ఉన్న ఆయన మధ్యాకాశానికి వస్తాడు. అది రహస్య రాకడ. అక్కడ మధ్యాకాశంలో సంఘంతో 7 సంవత్సరాలుండి ఆ 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత సంఘాన్ని వెంటబెట్టుకొని ఆయన భూమి మీదకి వస్తాడు. దీన్ని బహిరంగ రాకడ అంటాం. ఇదే రెండవ రాకడ అంటే. కనుక రెండవ రాకడలో ఆయన మొదటిగా మధ్యాకాశానికి వస్తాడు. భూమి మీద సంఘం ఎత్తబడద్ది. భూమి మీద 7 ఏండ్ల శ్రమలు. 7 ఏండ్ల శ్రమల కాలంలో సంఘం ఉండదు. కనుక 7 సంవత్సరాల తర్వాత సంఘాన్ని వెంటబెట్టుకొని ఆయన ఈ భూమి మీదకి వస్తాడు. అది 11వ వచనంలో ఆ బహిరంగ రాకడను గురించి మనం చూస్తా ఉన్నాం. చూడండి, ఆయన తెల్లని గుర్రం మీద నమ్మకమైన వాడుగా సత్యవంతుడుగా ఆయన ఈ లోకానికి భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితం ఏ ఒలీవ కొండ మీద నుంచి ఆయన ఆరోహణమయ్యాడో అలే ఒలీవ కొండ మీద ఆయన తన కుడి పాదాన్ని మోపుతాడు. ఆ కొండ తూర్పు తట్టుకు పడమటి తట్టుకు విడిపోవటం, మధ్యలో ఒక పెద్ద లోయ, హర్మగిద్దోను యుద్ధం అక్కడ జరగటాన్ని మనం చూస్తాం. తర్వాత చూడండి 12వ వచనంలో ఏముంది? ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి. నేత్రములు అగ్నిజ్వాలలు అంటే ఆయన అన్ని చూడగలిగిన వాడు, మనుష్యుని ఆంతర్యాన్ని ఎరిగిన వాడు, ఆయన బయలుపరచువాడు. తర్వాత ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను అని ఉంది. అంటే ఆయన అనేక కిరీటం అనేది అధికారం. అనేక కిరీటాలు అనంటే ఆయన సర్వాధికారం, సర్వ అధికారి, ఆయన సర్వాధికారం కలిగిన వాడు అని మనం చూస్తాం. తర్వాత 13వ వచనంలో రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. ఇక్కడ రక్తం అది విజయానికి గుర్తు. అంటే ఆయన ఎవరు అనంటే విజయం పొందినవాడు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు, అపవాదిని ఓడించినవాడు. అది 13వ వచనం. తర్వాత 14వ వచనంలో దేవుని వాక్యమని నామము కలిగిన వాడు. 13 చివరిలో మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న శానలు 14వ వచనం చూడండి. 14వ వచనం, పరలోకమందున్న శానలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి అని మనం చూస్తాం. పరలోక సేనలు ఆయన్ని వెంబడించటం అది మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ తర్వాత చూడండి 15వ వచనాన్ని చదువుతున్నాను. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గం బయలువెడులుచున్నది. అంటే ఇక్కడ హర్మగిద్దోను యుద్ధానికి సిద్ధపాటు. 15వ వచనం, ఆయన ఇనప దండముతో వారిని ఏలును,
ఆయనే సర్వాధికారియు, దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును అని మనం చూస్తాం. దీని గురించి మనం ముందే 16వ అధ్యాయంలో చూసాం. ఆయన ఆ ద్రాక్షల తొట్టిని తొక్కుతాడు, అది మనం ముందుగానే చూసాం. తర్వాత ఆయన శక్తి, ఆయన మహిమ, సర్వాధికారంతో ఆయన వస్తాడని మనం గమనించాలి. తర్వాత 16వ వచనాన్ని చూడండి. రాజులకు రాజును ప్రభువులకు ప్రభును అను నామము ఆయన వస్త్రం మీద తొడ మీదను వ్రాయబడి ఉన్నది. అంటే ఆయన ఎవరు అని అంటే ఆయన రాజ్యము ఏలే రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి మహిమ కలిగినటువంటి ఆ రాజు ఆయన ఈ భూమి మీదకి తన సంఘాన్ని వెంటబెట్టుకొని 7 సంవత్సరాల ముగింపులో ఆయన ఈ భూమి మీదకి రానై ఉన్న విషయాన్ని మనం 11 నుంచి 16 వచనాల్లో మనం చూస్తాం. తర్వాత 17వ వచనంలో మనం ఏం చూస్తాం అనంటే ఈ భూమి మీద ఆ ఘట సర్పం, క్రూర మృగం, అబద్ధ ప్రవక్త వీళ్ళు 7 సంవత్సరాలు పరిపాలిస్తారు. ఈ లోక రాజ్యాలన్నీ ఏకమవుతాయి. వారందరూ కూడా యూదుల మీదకి, ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి లేస్తారు. అప్పుడు ఆ యుద్ధమే హర్మగిద్దోను యుద్ధం. కనుక ఆ దినాల్లో ప్రభు సంఘాన్ని వెంటబెట్టుకొని భూమి మీదకి వచ్చి తన ప్రజల పక్షంగా ఆయన చేయబోయే యుద్ధం అదే హర్మగిద్దోను యుద్ధం. చూడండి 17, 18 వచనాల్లో, మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉండుట చూచితిని. అతడు గొప్ప శబ్దముతో ఆర్భాటించి రండి రండి అని ఇక్కడ ఎవరిని పిలుస్తున్నారు అనంటే భూరాజుల మాంసం, సహస్రాధిపతుల మాంసం, బలిష్ఠుల మాంసం, గుర్రముల మాంసం, వాటి మీద కూర్చుండు వారి మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసం తినుటకై దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. ఆ యుద్ధం అనంతరం రాజుల మాంసం, సహస్రాధిపతుల మాంసం, బలిష్ఠుల మాంసం, గుర్రముల మాంసం, నేను గతంలోనే చెప్పాను. ఆ 16వ అధ్యాయం తర్వాత ఆ ముందు అధ్యాయాల్లో మనం ధ్యానం చేసినప్పుడు వారి రక్తం 3 అడుగుల ఎత్తులో దాదాపుగా కొన్ని 100 మైళ్ళు హర్మగిద్దోను యుద్ధం అనంతరం ఈ రాజులు, సహస్రాధిపతులు, బలిష్ఠులు, తర్వాత జనులందరి మాంసం, అంటే క్రీస్తు విరోధికి అనుబంధంగా అనుచరులందరూ ఆ యుద్ధంలో చనిపోతారు. వారి మాంసం తినటానికి పక్షులకు రండి అని ఆహ్వానాన్ని 17, 18 వచనాల్లో చూస్తాం. తర్వాత చూడండి 19వ వచనంలో హర్మగిద్దోను యుద్ధం, మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును, భూరాజులు, వారి సేనలు కూడి ఉండుట చూచితిని. 19వ అధ్యాయం 19వ వచనంలోనే హర్మగిద్దోను యుద్ధం జరిగిద్ది. ఆ యుద్ధంలో ఏం జరిగిద్ది చూడండి. 20వ వచనం చదువుతున్నాను. 20వ వచనంలో మనం గమనిస్తే, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచ్యక్రియలు చేసి దాని ముద్ర వేయించుకొనిన వారిని, ఆ మృగము ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడి. ఎప్పుడైతే దేవుని నోట నుండి, చూసారా ఆ మాట, దేవుని నోట నుండి తీక్షణమైన ఉగ్రత ఆయన నోట నుండి, మనం 15వ వచనంలో జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గం బయలువెడలుచున్నది, ఇనప దండముతో ఆయన తీక్షణమైన ఉగ్ర మద్యపు తొట్టి త్రొక్కును. ఎప్పుడైతే ఇది జరిగిద్దో వారందరూ కూడా చనిపోతారు. ఆ తర్వాత క్రూర మృగం, అబద్ధ ప్రవక్తను అగ్నిగుండములో పడవేయుట, అది 20వ వచనంలో మనం చూస్తాం. 21వ వచనంలో 19, 21లో మనం ఏం చూస్తామనంటే, కడమవారు గుర్రం మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. కడమవారంటే 17, 18 వచనాల్లో ఉన్న రాజులు, సహస్రాధిపతులు, బలిష్ఠులు, తర్వాత ఈ క్రూర మృగానికి, అబద్ధ ప్రవక్తకు, ప్రతిమకు మ్రొక్కిన వారందరూ కూడా ఆయన నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధించబడిరి.
ఇప్పటితో హర్మగిద్దోని యుద్ధం ముగించబడద్ది. ఆ తర్వాత 21వ వచనంలో ఏం జరిగిద్ది అనంటే, వారి మాంసమును పక్షులన్నీ కడుపారా తినెను అని మనం చూస్తాం. కనుక వీరి మాంసం పక్షులు కడుపారా తింటూ ఉంటాయి. ఇది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3 భాగాలు. మొదటి 10 వచనాల్లో గొర్రెపిల్ల వివాహోత్సవం, తర్వాత యేసు ప్రభు తన సంఘాన్ని వెంటబెట్టుకొని ఆయన భూమి మీదకి వస్తాడు. అది మొదటి 16 వచనాల్లో చూస్తా. 17 నుంచి 21 వరకు హర్మగిద్దోను యుద్ధం. ఆ యుద్ధం అనంతరం సాతాను సంబంధులందరూ ఖడ్గం చేత వధించబడతారు. తర్వాత క్రూర మృగం, అబద్ధ ప్రవక్త అగ్నిగుండంలో పడవేయబడటాన్ని మనం ఈ 19వ అధ్యాయంలో మనం చూస్తాం. వారి మాంసాన్ని పక్షులు కడుపార తింటాయని 21వ వచనం వరకు ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ఈ బహువేదన నుండి తప్పించుకో, జీవ గ్రంథంలో నీ పేరు లిఖించు. ఇంకా ఎవరైనా మారకపోతే వాళ్ళకి ఇదే చివరి అవకాశం, మారండి. యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఎవరు చేయని త్యాగం ఆయన చేశాడు. నమ్మితే పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉంటుంది, నమ్మకపోతే నరకం. కనుక నరకం నుండి తప్పించుకుందాం. నిత్య జీవంలో ఆయనతో మధ్యాకాశంలో, భూమి మీద, తర్వాత పరలోకంలో యుగాయుగాలు ఆయనతో ఉండే కృప కొరకై వేడుకుందాం, ఆయనకు అప్పగించుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థనాశీర్వాదంతో ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయాళుడా, నమ్మదగిన దేవా, మీకు స్తోత్రాలు. 19, 20 అధ్యాయాల్లో 19వ అధ్యాయం గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. మీరు ఈ భూమి మీదకి సంఘాన్ని వెంట పెట్టుకొని రావడం హర్మగిద్దోను యుద్ధం 19వ అధ్యాయం. 20వ అధ్యాయంలో అపవాది బంధించబడుట, 1000 ఏండ్ల పాలన, గోగు మాగోగు యుద్ధం, ధవళ సింహాసనపు తీర్పు. కనుక నాయన, మీరు ధవళ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఎవరైనా సరే వాని క్రియలను బట్టి తీర్పు తీర్చి, ఎవని పేరు జీవ గ్రంథంలో, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో కనబడదో వారు అగ్ని గుండంలో పడవేయబడతారు. బహువేదనకరమైన స్థలంలో యుగాలు అక్కడే వారు బాధించబడతారని ప్రభువా చివరి తీర్పును మా ముందుకు మీరు తీసుకొచ్చారు. కాబట్టి ఇంకా మారని వాళ్ళు మార్పు చెంది మీకు అప్పగించుకొని, జీవ గ్రంథంలో మీ పేరు లిఖించుకొని, మీకు ఇష్టలుగా మీకోసం ఈ భూమి మీద బ్రతకడానికి సహాయం చేయండి. 20 అధ్యాయాల వరకు ప్రభువా మేము జాగ్రత్త పడాలని మాకు తెలియచేస్తూ వచ్చిన మీ మాటలకై స్తుతిస్తూ, ముందున్న 2 అధ్యాయాల్లో కూడా తోడుగా ఉండమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ, ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలు విన్న ప్రతి ఒక్కరూ మీ రాకడలో ఎత్తబడే గుంపులో ఉండటానికి సహాయం చేయండి. ఎవ్వరూ విడవబడకుండా, ఈ వేదనకరమైన స్థలానికి ఎవరు వెళ్లకుండా జీవ గ్రంథములో వారి పేరులు లిఖించుకొని మీ కొరకు నమ్మకస్తులుగా బ్రతకడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.